కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండిపడింది. ఏలేరు రిజర్వాయర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో కిందికి 8675 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే అధికారులు పలు చోట్ల గట్లను పరిశీలించారు. అయితే రాజుపాలెం వద్ద బలహీనంగా ఉన్న చోట నుండి నీరు పొంగి గండిపడింది. అలా గండిపడి వందల ఎకరాల వరి పంట నీట మునిగింది. గండి ప్రాంతాన్ని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఏలేరు ఆధునీకరణకు 300 కోట్లు మంజూరు చేసి తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ నిధులతో పనులు చేయకపోవడం నేడు ముంపుకు కారణమన్నారు. పంట మురుగు కాలువలకు వేరు చేసినప్పుడే ముంపు తగ్గుతుందని, ఆ విధంగా చేసేందుకు అధికారులు 800 కోట్లకు అంచనాలు తయారు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కష్టమైన సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ముంపు జరగకుండా అన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యలు జరిగిందన్నారు. ప్రస్తుతం గండిపడిన ప్రాంతంలో కూడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఆ సంవత్సరం ఆ పనులు ఏదైతే టైం ఉందో ఇన్ టైంలో చేయకపోతే ఆ కాంట్రాక్టర్ కి లాసే, తర్వాత అది ఆగిపోతే గవర్నమెంట్ కూడా అత్యధికంగా లాస్ అవుతుంది. ఆ రోజు వాళ్ళ పనులు వదిలేయడం వల్ల, దాన్ని పట్టించుకోకపోవడం వల్ల, దాని మీద 1% కూడా శ్రద్ధ పెట్టకుండా దానికి ఎటువంటి ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ రోజు 800 కోట్లు అంటే రమారమ 500 కోట్ల పైచిలకు గవర్నమెంట్ కి లాసు. ఇప్పటి వరకు కూడా కొన్ని కోట్ల రూపాయలు రైతులకు కూడా లాస్ అయ్యాయి. రైతులకు ప్లస్ ఇళ్లు కూడా పడిపోవడం జరిగింది లాస్ట్ టైం అయితేనే. ఇప్పుడు కూడా కొన్ని ఇళ్లు కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయి. అదే పరిస్థితుల్లో ఉంటుందో చూడలేం. ఇప్పుడు సాయంత్రానికి నీరు తగ్గితే మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళు అవుతాం. లేదు పైన వర్షాలు కురిసి మళ్లీ నీరు ఎక్కువైతే మరి ఈ ప్రమాదాన్ని కూడా ఆపుకోలేని పరిస్థితి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్త చర్యగా ఏదైతే టెక్నాలజీ ఉందో టెక్నాలజీని వాడుకుని ఇంకా ఇంత తుఫాన్ వస్తుంది, ఇక్కడ వర్షాలు పడతాయన్న ఆలోచనతో ఇవన్నీ కూడా గత 6 రోజులుగా కాలువలన్నింటినీ కూడా శుభ్రం చేసుకుంటూ, లోతు చేసుకుంటూ ఆ నీరు సకాలంలో కిందకి వెళ్ళిపోయేలాగా అన్ని ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఈ రోజు ఎక్కువ నష్టాన్ని జరగకుండా కాపాడుకున్నాం. ఈ కొద్ది నష్టాన్ని రైతులను కాపాడలేకపోయాం కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఆదుకుంటుంది. ధాన్యం కూడా ఎందుకు పనిచేయని పరిస్థితుల్లో ఉంటది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అలాగే అమ్మారావు గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పంట నష్టాన్ని అంతా కూడా వేరే చేసుకుని పైకి పంపించడం జరుగుతుంది. వీళ్ళ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకునేలాగా మేమందరం కూడా ప్రయత్నిస్తాం. రైతుని కాపాడే దిశగానే ప్రభుత్వం కూడా ఉంటుందని, కూటమి ప్రభుత్వం ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.